దూతగణ సైన్యాదళములతో 24 పెద్దలతో దూతగణ సైన్యాదళములతో 24 పెద్దలతో పరిశుద్ధుడవని పొగడబడుచుండగా పరిశుద్ధుడవని పొగడబడుచుండగా పరలోక పట్టణమే ప్రహర్షించుచున్నదే పరలోక పట్టణమే ప్రహర్షించుచున్నదే ఆరాధన నీకే యేసయ్యా ఆరాధన నీకే యేసయ్యా. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. అబ్బా తండ్రి అబ్బా తండ్రి యేసు నామములో మమ్మల్ందరినీ ఈ పరిశుద్ధ ఆరాధనలో అనుగ్రహించినందుకు దీవించినందుకు మీకే వందనము మీకే స్తోత్రము మీకే మహిమ హల్లెలూయా. అబ్బా తండ్రి యేసు నామములో ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని అనుగ్రహించినందుకు దీవించినందుకు మీకే వందనము హల్లెలూయా. అబ్బా తండ్రి యేసు నామములో ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని వారి కుటుంబములో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధ రక్తముతో కడిగి పవిత్రపరచినందుకు మీకే వందనము మీకే స్తోత్రము మీకే మహిమ హల్లెలూయా. అబ్బా తండ్రి యేసు నామములో ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క కుటుంబాలని కుటుంబములో ఉన్న ప్రతి ఒక్కరిని వారి సమస్యలను పరిశుద్ధ పవిత్రాత్మతో నింపి పవిత్రపరచండి. హల్లెలూయా హల్లెలూయా. మీ అనంత ప్రేమతో మమ్మల్ందరినీ దీవించండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పునీత యోహాన్ గారు రాసిన పవిత్ర సువార్త 18 అధ్యాయం 3 నుండి దైవవచనములు. లూకా గారు రాసిన సువార్త 18 అధ్యాయం 3వ వాక్యము నుండి. అచ్చట ఒక విధందవు ఉండను. ఆమె అతని వద్దకు వచ్చి, నాకు న్యాయము చేకూర్చుము, నా ప్రత్యర్థి నుండి కాపాడుము అని తరచుగా చెప్పుకొనిచుండిరి. అతడు కొన్నాళ్ళు ఆమె మొరను తిరస్కరించెను. కానీ అతడు, నేను దేవునికి భయపడను, ఏ ఒక్కరిని గౌరవింపను. అయినను ఈ విధవరాలు నన్ను విశ్వసించుచున్నందున ఈమె పదే వచ్చి నన్ను పట్టుకుంటుండటకై ఈమెకి న్యాయము చేకూర్చును అని తలంచును. ఇది క్రీస్తు సువిశేషము. మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ ఆరాధనలో ఈ పవిత్ర నిమిషములో మనం ధ్యానం చేయబోతున్నటువంటి సువార్త భాగం లూకా గారు రాసిన సువార్త 18 అధ్యాయం 3 నుండి ఉన్న దైవవచనములే. దానికి ఉన్నటువంటి ఆ వాక్యములు వివరణాలు
మనం ఒక్కసారి నోటు చేసుకొని సమయం దొరికినప్పుడు ఒక్కొక్కటి మనం చదువుతాం. 2 తిమోతులకు రాసినటువంటి లేఖ 2వ లేఖ 3వ అధ్యాయం 16వ వాక్యము, మరియు కీర్తన 34వ అధ్యాయం 7వ వాక్యము, మత్తాయి సువార్త 21వ అధ్యాయం 21, 22వ వాక్యములు, నిర్గమకాండం 17వ అధ్యాయం 9వ వాక్యము, 11వ వాక్యము, 12వ వాక్యము, కీర్తన 121 3వ వాక్యము, కీర్తన 62 2, 7, 5 వాక్యములు, 2 రాజుల దినచర్యల 2వ గ్రంథము 14వ అధ్యాయం 11వ వాక్యము, 12వ వాక్యము, మరియు సామెతల గ్రంథం 16వ అధ్యాయం 1వ వాక్యము, 3వ వాక్యం మరియు 9వ వాక్యం, యోబు గ్రంథం 36వ అధ్యాయం 16, 17వ వాక్యములు, లూకా సువార్త 18వ అధ్యాయం 13వ వాక్యము, మరియు ఫిరాపుత్ర యేసునాని గ్రంథం 35వ అధ్యాయం 23వ వాక్యము, 20వ వాక్యము, 21వ వాక్యములు, 1 పేతురు 3, 12వ వాక్యము, నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వాక్యము, ద్వితీయోపదేశ గ్రంథం 24వ అధ్యాయం 17వ వాక్యము, యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వాక్యము, సొలొమోను యేసునాని గ్రంథం 16వ అధ్యాయం 12వ వాక్యము, లూకా సువార్త 11వ అధ్యాయం 2, 3, 4 వాక్యములు. ఈ వాక్యము మనం చదివినప్పుడు ఈ దేవుని యొక్క ఈ వాక్యము లూకా సువార్త 18వ అధ్యాయం 3 నుండి వాక్యములో దేవుని యొక్క సందేశం, ఆత్మయిచ్చిన సందేశం ఏమిటి, అది బాగా గహనంగా అర్థం చేసుకోవటానికి సాధ్యమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. లూకా సువార్త 18వ అధ్యాయం 4, 5 వాక్యం ఒకసారి మనం చూస్తాం. లూకా సువార్త 4, 5 వాక్యములు. అతడు కొన్నాళ్ళు ఆమె మూరను విడిచివిని పెట్టును, కానీ అతడు నేను దేవునికి భయపడను, మానవులను గౌరవింపును. ఆయనను ఈ విధువరాలు నన్ను పీడించుచున్నందున ఈమె పదే పదే వచ్చి నన్ను బాధ పెట్టుకుండుటకై ఈమెకు న్యాయము చేకూర్చుదును అని తెలుంచును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఈ ఉపమానంలో 2 వ్యక్తులను గురించి, కథాపాత్రాన్ని గురించి యేసుప్రభు తెలియచేస్తున్న. ఒకటి విధవరాలు, మరి ఒకరు న్యాయాధిపతి. న్యాయము, చట్టాలు అమలు చేయటానికి హక్కున్న, అధికారమున్న వ్యక్తి. ఆ వ్యక్తికి ఉన్న 2 చెడు గుణమే ఈనాటి సువార్తలో ఇప్పుడు మనం విని ఉన్నాం. 2 చెడు గుణం ఏమిటండి? అధికారం ఇచ్చినటువంటి అధికారదాది అయిన ఆ కరుణామయుడు దేవుని భయపడటలేదు. రెండవది ఏమి? మానవులని లక్ష్యం పెట్టడలేదు, పడటలేదు. దైవ ప్రేమ, మానవ ప్రేమ అనేది ఆ బంగార చట్టము ఆయన మీరి ఉండున. దేవుడిచ్చిన అధికారములో బంగార చట్టమైనటువంటి మానవ ప్రేమ, దేవుని ప్రేమ, మానవ ప్రేమ ఇంకా మించిన ఏమీ చట్టాలు లేవు అని ప్రభు తెలియచేసినప్పుడు ఆ న్యాయములు, ఆ చట్టములు అమలు చేయటానికి ఉన్న వ్యక్తి అది మీరి ఆయన ఇష్టప్రకారం స్వార్థ బుద్ధితో జీవించినటువంటి ఒక కథాపాత్రమే న్యాయాధిపతి. ఇంకా విధవరాలు, నిస్సహాయంగా ఉన్నటువంటి, దిక్కులేని, ఎవరు సహాయం చేయలేని, అంత బలం లేనటువంటి ఒక సహోదరి. ఈ విధవరాలికి ఇంకెవరు దిక్కు లేదు, దేవుడే దిక్కు. కానీ ఇలాంటి దైవ భయం లేని, మానవుడు భయం లేని, మానవుని గర్వింపలేని
లక్ష్య పెట్టలేని వాడికి కూడా ఆమె చేసిన ప్రార్థన, మధ్యస్థ ప్రార్థన, అది వలన ఆమెకి, ఆ వ్యక్తికి కూడా మార్పు కలుగుతుంది అని గొప్ప సందేశమే ఈనాటి సువార్త ద్వారా ప్రభు మనకు తెలియచేసేది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కుడి హల్లెలూయా. చేయి పైకిది, నా ఎంబడే పలికండి. ఆవగించంద విశ్వాసం ఉండిన ఎడల, ఆవగించంత విశ్వాసం ఉండిన ఎడల ఈ పర్వతముతో, ఈ పర్వతముతో ఇక్కడ నుండి తొలగి పొమ్ము అని పలికినచో, అది అప్పుడే తొలగిపోవును. నీకు అసాధ్యమైనది ఏదియో ఉండదనని నీతో వకాణించుచున్నాను. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంతమైన శక్తితో మధ్యస్థ ప్రార్థనలో మేము ఏమి అడిగినను తప్పకుండా నెరవేరుస్తారని మాట ఇచ్చిన ప్రభువా మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధవరాలికి ఒక ఆయుధం ఏమిటి? మధ్యస్థ ప్రార్థన. వేరొక ఆయుధాలు లేవు. ఆమెకు శక్తి లేదు. ఇంటి నుండి, మిగిలిన వాళ్ళ నుండి ఒంటరిగా అయినమ్మ, ఏ సమూహంలో వెళ్ళి మాట్లాడడానికి హక్కు లేని, ఇంకా దేవుడు ఒక్కడే హక్కు, దేవుడు ఒక్కడే దిక్కు, వేరొక దిక్కు లేని ఆ సహోదరికి ఏ ఆయుధం? ఆ దేవుని పిలిచి ఆ సహోదరుడుకు, నాకు అన్యాయం చేసిన వ్యక్తికి న్యాయం చేకూర్పించాలని ఆ పట్టుదలతో చేసిన మధ్యస్థ ప్రార్థనే. అది నీకు ఆవగించింది విశ్వాసముండని ఈ పర్వతముతో ఇక్కడి నుంచి తొలగిపోవును అని పలికితే అట్టు పోతుందండ. నీకు అసాధ్యమైనది ఏది ఉండదని మీతో వకాణించుచున్నాను. ప్రియులారా, ఆ సహోదరి చేసినటువంటి ఈ ఉపమానం ద్వారా యేసయ్య మనకు నేర్పించినటువంటి ముఖ్యమైన అంశం, మధ్యస్థ ప్రార్థన ద్వారా మన కుటుంబంలో ఉన్న అన్ని విధాలుగా చెడు శక్తులు, మన భర్త మీద ఉన్న, లేకపోతే భర్తలో ఉన్న చెడు అలవాట్లు, లేకపోతే బిడ్డల మీద ఉన్న చెడు అలవాట్లు, ఇదంతా పోతుంది. దానికి నో డౌట్ అండా. అది ఈ విధవరాలు తన జీవితం ద్వారా మనకు చేసి చూపించినటువంటి దృష్టాంతం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ ఆ సహోదరి, ఈ విధవరాలైనటువంటి సహోదరి, ఆయన విసిగించినట్లుగా ప్రతి నిమిషం ఆయన కనపడుతున్నా. ఆమె చేసిన ప్రార్థన ఏమి? ఆ న్యాయాధిపతి ఇంటికి వెళ్ళి అప్పుడప్పుడు చూపిస్తారు, ఇదిగో నేను వచ్చారు, నాకు న్యాయం చేయాలి. దైవ దర్శనం. ఇప్పుడు మన జీవితంలో కూడా ఎప్పుడప్పుడు దేవుని దర్శించుకొని ఉండటం మధ్యస్థ ప్రార్థన అనగా అది. అలాగే తనలోన గొప్పదై ఏమీ లెక్క చేయకుండా ఆ వ్యక్తి న్యాయాధిపతి కరుణ లేకపోతే కూడా దయ చూపలేకపోతే నా ఇంటికి వెళ్ళి దర్శనం ఇస్తాం. ఆ పట్టుదలతో ఆమె ప్రార్థన చేశారు. ఇప్పుడు దేవుని మీద ఆధారపడి దేవునికి సమస్తము సమర్పించి చేసినప్పుడు 4 రకాలుగా ఉన్నటువంటి ఆ వరము ఆ వ్యక్తిలోనికి వస్తున్నా, ఆ 4 రకాలుగానే విడుదల వస్తుంది. 4 రకాలుగా ఆయనకి ఆ న్యాయాధిపతికి మార్పు కలిగే విధంగా ఆ మధ్యస్థ ప్రార్థన అనేటువంటి ఆయుధం పని చేస్తుంది. చూస్తాం. 2 తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యం ఒకసారి చూస్తాం. దైవజనుడు ఎట్టి సల్కార్యమునకైనను సంపూర్తిగా సిద్ధపడి ఉండునట్లు దైవ ప్రేరణ వలననే కలిగిన పవిత్ర గ్రంథము బోధించుటకును దోషమును ఖండించుటకును. చూడండి, దేవుని యొక్క ప్రేరణ వల్ల కలిగించినది వాక్యాలు బోధించాలి. దైవవాక్యాలు మన మనస్సులో బదలపరచుకోవాలి. మధ్యస్థ ప్రార్థన చేయవలసిన ఒక్కటి దైవవాక్యం మన మనస్సులో బదలుపరచుకోవాలి. రెండవది దోషములను ఖండించాలి. అది రెండవది. చెడు కార్యాలుండే వద్దని చెప్పటం. మన జీవితంలో చెడు కార్యాలు, చెడు అలవాటు ఇప్పుడు ఫోన్లో ఉండేది, అది వద్దని చెప్పటం.
అది ఖండించాలి. మూడవది, తప్పులు సరిదిద్దుకుడకును నా జీవితంలో వచ్చిన తప్పులు సరిదిద్దుకోవాలి. నేను మాటల ద్వారా క్రియల ద్వారా వచ్చినటువంటి తప్పులు అయితేమి అది సరిదిద్దుకొని మంచి దారిలో నడవటం. నాలుగవది, నీతి యందు నడిపించుడకును ఆ నీతి అందు దేవుడికి నీతి, ఎదటి వారికి నా ఇంటిలో ఉన్న వాళ్ళకి నీతి నేను నడుచుకొని ఉండాలి. ఈ 4 కార్యాలకి మధ్యస్థ ప్రార్థన ఉపకరిస్తుంది అని ప్రభు మనకు ఆ వాక్యం ద్వారా తెలియజేస్తున్న. అప్పుడు మత్తాయి గారు రాసిన సువార్త 21వ అధ్యాయం 22వ వాక్యంలో ప్రభు పలికినది ఏమిటంటే 21, 22, మీకు విశ్వాసం ఉన్న ఎడల నీకు విశ్వాసం ఉండిన ఎడల మీరు ప్రార్థనలో నీ ప్రార్థనలో ఏమి అడిగినను దానిని పొందదురు అది దానిని పొందుదును. మీకు విశ్వాసం ఉండి ఎడన నీకు ఎటువంటి అనుమానం లేకుండా ప్రార్థన చేస్తే తప్పకుండా ఇస్తారు. దైవవాక్యం మీలో నుండి బోధించాలి ఎదటి వారిలోనికి. నీ తలంబులో మీ యొక్క నోటిలో దైవవాక్యం ఉండాలి. అదేవిధంగా దోషములు ఖండించాలి, దోషములు చెయ్యకుండా ఉండాలి. అది నా జీవితంలో కుదరదు, అబద్ధాలు ఆడడు. అదేవిధంగా మూడవది ఏమి, మంచి మార్గంలో నడవటమే. తప్పుడు దారి నుండి విడనాడటం, తప్పుడు కార్యాలు వచ్చినప్పుడు అది నుండి విడనాడటం. నాలుగవది నీతికరమైన కార్యం, అందరికి నీతి చెయ్యాలి. అప్పుడు ప్రియులార మధ్యస్థ ప్రార్థన మీకు పెద్ద శక్తి, పెద్ద ఆయుధమే. ఎవరు సాధ్యం కాలేని పనులన్నీ చేయటానికి సాధ్యమవుతుంది అని ప్రభు మనకు సందేశం ఇస్తున్న. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వాక్యం ఒకసారి చూస్తాము. 15, 26వ వాక్యము. అప్పుడు యావే మీ దేవుడైన యావే ప్రవచనములను శ్రద్ధగా అప్పుడు యావే నీ దేవుడైన యావే ప్రవచనములను శ్రద్ధగా విని ఆయన దృష్టికి ధర్మముగా ఉన్న దానిని ఆచరించిన ఎడల ఆయన ఆజ్ఞలను శిరస వహించి ఆయన చేసిన కట్టడలను తప్పకుండా నడుచుకున్న ఎడల నేను నీకు ఉపశమనమును కలిగించు యావేను నేనే అని చెప్పను. చూడండి, అప్పుడు నీకు ఉపశమనం కలిగించు యావేను నేనే. నా శక్తి మీలో వస్తుంది. అది గొప్ప ఆయుధము. 2 రాజుల దినచర్యలో రాజుల 2వ దినచర్యల 14వ అధ్యాయం 11వ వాక్యం ఈ గొప్ప అద్భుతం చూడవచ్చు. అయ్యలా రమ్మలారా, ఏమిటండి? ఆఫా రాజు ఇదిగో 3 లక్షల ప్రజలతో, యూదా ప్రజలతో 10 లక్షల ప్రజలైన ఫారా రాజు యొక్క 10,000 సైనికులతో పోరాడానికి వెళుతున్నా. అప్పుడు ఆఫా రాజు చెయ్యి రెండెత్తి విలపిస్తున్నా, మీరే మాకు దిక్కు, మీకు వేరొక్కరు చోటులో ఆదుకోవటానికి ఎవరు లేదయ్యా. ఆ ప్రార్థన ఒకసారి చూస్తా. ఆసా తన ప్రభువునకు ప్రార్థన చేసి, దేవా, నీవు బలవంతులకును బలహీనులకును కూడా సాయము చేయవాడవు. ఇప్పుడు మాకు తోడ్పడరమ్ము. నిన్ను నమ్మి మేము ఈ మహాసైన్యమును ఎదిరించుచున్నాము. నీవే మా ప్రభుడవు. ఏ నరుడు నిన్ను జయింపజాలడు అని వేడుకొనెను. చూడండి, ఏ నరుడు నిన్నే జయింపజాలని వేడుకొనును. మేము బలహీనమైన వ్యక్తి, మాలోనికి మీ శక్తిని ఆవగించి మమ్మల్ని నడిపించయా అని ఏడ్చుకొని విలపించినప్పుడు ఆఫా రాజు 3 లక్షల సైనికులతో 10 లక్షల సైనికుల్ని ఓడించారు. అది అక్కడ ఉన్న చరిత్ర. ఇంకా మన మోషే చరిత్రలో చూస్తుండే మనము చదువుతున్నాం. నిర్గమకాండం 17వ అధ్యాయం 9వ వాక్యములో ఏమిటండి? దేవుడు చెప్పిన అమేలెక్కరకు యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు ఈ దేవుడు చెప్పినలాగా చేస్తున్నాం. 17వ అధ్యాయం 9, నేనిచ్చిన అధికారమైన దండ, ఆ దండెత్తి పట్టుకొని ఉండండి, నీకు విజయం వస్తుంది. చూస్తా. అంతటా మోషే యెహోషువతో, నీవు తగిన వీరులను ఎన్నుకొని రేపు ప్రొద్దుట
అమలేకీయులతో యుద్ధము చేయు వెళ్ళుము. నేను దైవదండము చేదబట్టి కొండ కొమ్మన నిలిచెదను అని చెప్పెను. మోషే చేతులు ఎత్తినంతసేపు యుద్ధములో ఇశ్రాయేలీయులదే పైచేయిగా ఉండెను. మోషే చేతులు దింపినప్పుడు అమలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కెను. అందడు అహరోను హూరు ఒక రాతిని తెచ్చివేసిరి. మోషే దాని మీద కూర్చుండెను. అహరోను హూరు చెరియొక వైపు నిలబడి మోషే చేతులను ఎత్తి పట్టుకొనిరి. ప్రొద్దుగూకు వరకు అవి అట్లే నిలచెను. చూడండి, చేయి పట్టుకొని పైకెత్తి ఆ దండుతో అధికార దండుతో పట్టుకొని మధ్యస్థ ప్రార్థన చేసినప్పుడు ఇశ్రాయేలు విజయం పొందారు. అసాధ్యమైన కార్యాలు సాధించారు. ఎప్పుడు చేయి దింపుతున్నారో అప్పుడన్నీ ఓడిపోతున్నా. ఇప్పుడు ప్రియులారా, ఈ పవిత్ర సన్నిధిలో మనము ఆంధ్రాలోని ప్రతి కుటుంబానికి ప్రార్థన చేసినప్పుడు దానికి ఫలితాలు తప్పకుండా వారికి వస్తుంది నమ్మకం నాకుందండి. మేము ప్రతిరోజు తెలుగు ఫెస్ట్లో మేము అమ్మగారు కలిసి ప్రార్థన చేసినప్పుడు దానికి ఫలితాలు చాలా వారికి తగులుతుంది. ఫోన్ ద్వారా వారికి వచ్చినటువంటి బాధలు విడుదల వస్తుంది. ఇప్పుడు మధ్యస్థ ప్రార్థన చాలా శక్తివంతమైన ఆయుధమే. ఈ ఆయుధం మనం వాడుకున్నప్పుడు మా ఇంటిలోనే చీకటి పోతుంది, మన పీడిస్తున్న బంధకం నుండి వీడిపోతుంది. అందుకే ప్రియులారా, యేసయ్య యొక్క ప్రార్థన నేర్పించారు. లూకా సువార్త 11వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రార్థనకి ముందు ప్రభువు ఏమంటున్నారు? దేవుని పిలిచిన వారికి కీర్తన 34వ అధ్యాయం 7వ వాక్యంలో ఒక పెద్ద సంరక్షణ ఇస్తున్నాం. అప్పుడు మధ్యస్థ ప్రార్థన గ్రూపులో ఉన్న వారికి ఒక గొప్ప సంరక్షణ కోట దేవుడిస్తున్నారని ఆ కీర్తన 34వ అధ్యాయం 7వ వాక్యంలో తెలియచేస్తున్నా. ఒకసారి చూస్తా. 34:7. ప్రభువునకు భయపడవారి చుట్టూను ఆయన దూత శిబిరము పన్నును సకల ఆపత్తుల నుండి వారిని కాపాడును. ఇదిగో ఇప్పుడు మీ చుట్టూ వచ్చిన సకల ఆపత్తుల నుండి నిన్నే కాపాడడానికి నీ మధ్యస్థ ప్రార్థన, మీకు శత్రువుని ఎవరిని గణించినప్పుడు మీకు బాధలు ఎవరు ఇస్తున్నారో వారి కోసం మీరు పరలోక జపం చెప్పుకొని ఉన్నప్పుడు ఆ దేవుని యొక్క దూత, ఆయన యొక్క దూత వచ్చి నీకు శిబిరంక పన్నును. అది నీకు సంరక్షణ, పెద్ద కోటే. నీకు ఎటువంటి కీడు జరగకుండా దేవుడు కాపాడునమ్మా. అయ్యా మీకు కాపాడును. మీరు అనవసరంగా వారిని భయపడి చెడు అలవాటుకి వెళ్ళవలసిన పనియే లేదయ్యా. ఎందుకని ఇది దైవ వచనమే. అందుకే లూకా సువార్తల 11వ అధ్యాయం 2, 3, 4 వాక్యములు మనం చూస్తుండే యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్య శిష్యులు, అయ్యా మేము ఇలాగ బాధతో మగుచున్నది, నాకు బాధలు ఎక్కువ అయిపోతుంది, ఇంటికి వెళితే బాధలు వస్తుంది, అట్టు చూస్తే బాధలు, వీరందరూ బాధలే చెప్తున్న ఒక సంతోష వర్తమానం మనకు ఎవరు వినిపించటం లేదు. అక్కడ రోగాలు, ఇక్కడ రోగాలు. ఏం చేయాలి మాకు అర్థం కాలేదు. మేము ఎలాగ ప్రార్థన చేయాలని కూడా మాకు తెలియదు అయ్యా. ఒక్కసారి మీరు చేసినలాగా గంట సేపు మీరు రాత్రిలంతా ప్రార్థన చేస్తున్న దాన్ని ఒక్క 10 నిమిషాల ప్రార్థన నేర్పయ్యా అని ప్రార్థన చేసినప్పుడు యేసయ్య వారికి నేర్పించినది ఏమిటండి? చదవండి. అందుకు ఆయన వారితో, మీరిట్లు ప్రార్థింపుడు, తండ్రి నీ నామము పవిత్రపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మాకు కావలసిన అనుదిన ఆహారము మాకు ప్రతిదినము దయచేయము, మా పాపములను క్షమింపుము. దోషముల కంటింపుడు. ఇంకా ఎలయనా మేమును మా రుణస్థులందరూ తప్పిడిదారి నుండి ఎవరిని ఎక్కడ వెళ్ళారో దాని నుంచి మేము దిద్దుకొని సరి చేస్తున్నాం. ఇంకా మమ్మ శోధనలో చిక్కుకొని నీయకుము అని చెప్పాను. ఆ శత్రువుని కాపాడి నీది అందరికీ దేవుడుకు ప్రజలకు నీది చెయ్యాలి. మధ్యస్థ ప్రార్థన చేసిన మనకి అది వస్తుంది గుణాలు. దేవుని యొక్క వాక్యం పరలోకమందుడు మా యొక్క తండ్రి పరలోకంలో రాజ్యములైన ఆత్మ దిగి రావాలి. ఈ న్యాయాధిపతి వ్యక్తికి దేవుడిచ్చిన అధికారమే, ఆ ఆత్మ ఇచ్చిన అధికారమే. అది ఆయన మర్చిపోయినాడు.
ఇప్పుడు మన జీవితంలో కుటుంబ జీవితం నడిపించిన బిడలారా, కుటుంబ జీవితానికి మిమ్మల్ని దేవుడు అభిషేకం చేసి అధికారం ఇచ్చారు. దేవుడు ఇచ్చిన అధికారమే, మీ శక్తితో కాదమ్మా, కాదు నాన్న కుటుంబ జీవితం నడిపించేది. ఈ ఆలోచన వచ్చినప్పుడు మీరు నేను ఇప్పుడు కూడా ఆ న్యాయాధిపతి స్థానంలో ఉండి పని చేసిన వ్యక్తులుగా మారుతున్నారు. అలా కాకుండా మనం ఆ విధవరాలేక స్థానంలో ఉండి ఎల్లప్పుడూ దేవుని ఆధారపడి మంచి మార్గముల నడిచి, ఇది దేవుడు ఈ ఇంటికి నాకు అధికారి నీవే, నీ ఇచ్చిన ఆత్మతో నేను నడవాలి, అప్పుడు దేవుడిని యొక్క కరుణకటాక్షాలు మనలో వస్తుంది అని ఫిరాపుత్ర యేసునాన గ్రంథం 35వ అధ్యాయం 23వ వాక్యముల ప్రభు తెలియజేస్తున్నారు. ఒకసారి చూస్తాం. ఫిరాపుత్ర యేసునాన గ్రంథం 35:23. ప్రభువు అని జాతులను రూపుమాపి వారిపై పగ తీర్చుకొనెను, నిర్దయులను అణగద్రొక్కును, గర్భాత్మలను నేల మీద నుండి పెరికివేయును. ఫిరాపుత్ర యేసునాన గ్రంథం 35:23. ప్రభువు తన ప్రజలకు న్యాయము ప్రభు తన ప్రజలకు న్యాయమును చేయకూర్చగా వారు ఆయన కరుణను తలంచుకొని సంతోషిస్తురు. చూడండి, ఆయన దేవుడు వారికి న్యాయం చేకూర్పగా అది చూచి ప్రజలు సంతోషంతో ఉండారు. ఏది చూచి? ఆయన కరుణ చూచి. ఇదే విధవరాలికి దేవుడిచ్చిన గొప్ప అనుగ్రహం. ఇప్పుడు ప్రియులారా, మన జీవితంలో ఆ విధవరాలేక మనోభావం స్వీకరించి ఎల్లప్పుడూ మధ్యస్థ ప్రార్థన పరలోక జపము చెప్పుకొని మన కుటుంబంలో ఉన్నటువంటి ఎదుర్కొని సమస్యలకి మనం 10 సార్లు కానీ ప్రార్థన చేసుకొని ఉన్నప్పుడు ఆ దేవుని యొక్క గొప్ప అనుగ్రహం, కరుణామయుడి యొక్క దేవుని యొక్క కరుణ మనకు లభిస్తుంది. ఇది కీర్తన 62వ అధ్యాయం 7-8 వాక్యములో మనం చూసే గొప్ప వాగ్దానం. దేవుడు గొప్పవాడు, నాకు శక్తి దుర్గమే, ఆయన నిన్నే కదలకుండా మెదలకుండా నడిపిస్తున్న దేవుడు. ఆ కదలకుండా మెదలకుండా నడిపించిన దేవుడే ఆ దేవుడు. ఆ దేవుని యొక్క సన్నిధిలో మనము ఆ విధవంతురాలుకున్నట్టు మనోభావంతో మధ్యస్థ ప్రార్థన చేసినప్పుడు బిడలారా, మనకు సమస్యలు కానీ బాధలు కానీ ఏ కార్యాలు కానీ దాన్ని ఓడించటానికి శక్తి ఆఫరాజుకి ఇచ్చిన శక్తి. ఇది మోషే ప్రవక్త 2 చేయెత్తి ఆ అధికార దండంతో ప్రార్థన చేసినప్పుడు తన బిడలలోనికి వచ్చిన శక్తి, ఆ గొప్ప శక్తి, ఆత్మశక్తి మనలోనికి వస్తుంది, మన కుటుంబానికి వస్తుంది బిడలారా. అప్పుడు సమస్యలు మారి దేవుని యొక్క కరుణతో మన జీవనం నడిపించడం, కుటుంబము దేవుని యొక్క భవనంగా మారటానికి వరం మనకి లభిస్తుంది బిడలారా. దానికోసం ప్రార్థిస్తాం. కూడా చేయి పైకెత్తి. అబ్బా తండ్రి, యేసు నామములో మమ్మల్ని అందరినీ అనుగ్రహించినందుకు, ఈ వాక్య పరిచర్యలో అనేక మందిని స్వస్థత పరిచినందుకు మీకే వందనమా, మీకే స్తోత్రమా, మీకే మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. అబ్బా తండ్రి, యేసు నామములో మా కుటుంబాన్ని, కుటుంబములో ఉన్న చీకటి శక్తులను, మా బిడ్డలలో ఉన్న చెడు దారిలో నడుచున్న ఆశాభాషలన్నిటినీ వారి నుండి తొలగించి ఈ ఆత్మతో మా కుటుంబాన్ని పవిత్రపరచినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ ఆరాధనలో గొప్ప అభిషేకం ప్రతి ఒక్కరికి ఇచ్చి అనుగ్రహించారు. చప్పులు కొట్టి వందనాలు తెలియజేస్తాం. ప్రైజ్ ది లార్డ్. అలానే ఈ ఆరాధనలో కుడి చెయ్యి భుజము పైకి లేపటానికి, చేతులు ఎడమ చెయ్యి పైకి ఎత్తడానికి వీలు పడలేనటువంటి ముగ్గురికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇద్దరికి భవన నిర్మాణానికి ఆటంకంగా ఉన్న ఏ పరిస్థితిలో ముందుకు వెళితే అది ఆటంకపరచున్నటువంటి ఆటంకాలని ఇద్దరికి తొలగించి దేవుడు
మంచి భవనం కట్టడానికి కృప ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. అలానే మెడ నొప్పితో బాధపడుతున్నటువంటి ఇద్దరిని దేవుడు తాకి ముట్టి స్వస్థత వరుస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. శ్వాసకోశములో ఇన్ఫెక్షన్ వస్తూ బాధపడుతున్న ఊపిరి ఆడలేక బాధపడుతున్న ఒక్క వ్యక్తిని దేవుడు తాకి స్వస్థత వరుస్తున్న. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. యూట్రస్లో గడ్డ పెరిగి వచ్చి బాధపడుతున్న ఒక సహోదరిని దేవుడు తాకి సంపూర్ణ విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. నడునొప్పితో బాధపడుతున్న ఒక సహోదరికి దేవుడు విడుదల ఇచ్చి, విపరీతమైన నొప్పి ఉన్న ఆ సహోదరికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నటువంటి ఒక వ్యక్తిని దేవుడు తాకి ముట్టి స్వస్థత వరుస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. మరియు అరికాలి నొప్పి, కాలి క్రింద పాదం వెనుక చాలా నొప్పి ఉన్నటువంటి ఒక వ్యక్తిని దేవుడు తాకి ముట్టి స్వస్థత వరుస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. అలానే దైవవాక్యాలు చదివి దేవుని యొక్క వచనాభిషేకం పొందటానికి నలుగురిని దేవుడు ప్రత్యేకంగా అనుగ్రహించి దీవిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. చిన్న పాట పాడి స్తుతిస్తా. స్తోత్రాలయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, తండ్రి నీకు స్తోత్రాలయ్యా, నీ తోడే ఉంటే కొదువే లేదయ్యా, నీ నీడే ఉంటే దిగులే లేదయ్యా, నీ తోడే ఉంటే కొదువే లేదయ్యా, నీ నీడే ఉంటే దిగులే లేదయ్యా, తండ్రి నీకు స్తోత్రాలయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, తండ్రి నీకు స్తోత్రాలయ్యా. పాపమనెడి ఊబి నుండి నన్ను లేవనెత్తావయ్యా, పాత వస్త్రమును పారవేసి పవిత్రుని చేశావయ్యా, పాపమనెడి ఊబి నుండి నన్ను లేవనెత్తావయ్యా, పాత వస్త్రమును పారవేసి పవిత్రుని చేశావయ్యా, నీ తోడే ఉంటే కొదువే లేదయ్యా, నీ నీడే ఉంటే దిగులే లేదయ్యా, నీ తోడే ఉంటే కొదువే లేదయ్యా, నీ నీడే ఉంటే దిగులే లేదయ్యా, తండ్రి నీకు స్తోత్రాలయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, తండ్రి నీకు స్తోత్రాలయ్యా. పరిశుద్ధ పరమా దివ్యస్వ ప్రసాదమునకు, సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్యస్వ ప్రసాదమునకు, సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్యస్వ ప్రసాదమునకు. సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. ప్రియులారా, ఈ ఆరాధనల ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని ఈ ప్రభు సన్నిధిలో సమర్పించి వారి యొక్క ఉద్దేశంలో కుటుంబంలోని అవసరాలన్నిటినీ బాధలన్నిటినీ సమర్పించి ప్రార్థిస్తాం. కీర్తన 34వ అధ్యాయం 7వ వాక్యం. ప్రభువునికి భయపడు వారి చుట్టూను ఆయన దూత శిబిరము పన్నును, సకల ఆపత్తుల నుండి వారిని కాపాడును.
అబ్బా తండ్రి యేసునామమున ఈ వాక్యం యొక్క అనంత శక్తితో ప్రార్థన సహాయ అడిగిన ప్రతి ఒక్కరిని ప్రభు సన్నిధిలో సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా కర్నూలు నుండి తొగురు ఆర్థరు మరియు హైదరాబాద్ నుండి పాడిపండల అన్నమ్మ కుటుంబాన్ని సమర్పిస్తున్న దేవ ఆశీర్వాదం కోసం ప్రార్థన సహాయ అడిగినారు. వరప్రకాశరావు మరియు సుశీల ఉద్యోగాని కోసము మరియు ఆరోగ్యరావు ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ నుండి షరుణ ఫత్వా అకాడమీ స్కూల్లో అనేక మంది పిల్లలు వచ్చి కార్యక్రమాలు మంచిగా జరగటానికి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు రమణపేట శ్యామల ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. రమాదేవి ప్రసాద్ మంచి భవనం దొరకటానికి ఆర్థిక ఇబ్బంది నుండి విడుదల పొందటానికి కోనసీమ నుండి ప్రార్థన సహాయ అడిగిన. తెలుగు నుండి అరుణ జోనీష్ కుటుంబం ప్రార్థన సహాయ అడిగినారు. గుంటకల్లి నుండి కౌటిక్ రుక్మణి కే వికాస్కి బ్రైట్ ఫ్యూచర్ కోసము. వరంగల్ నుండి సునీత బాలరెడ్డి సాగిత్ అఖిల్ వారికి బ్రైట్ ఫ్యూచర్ అప్పు బాధను విడుదల పొందటానికి. తెలుగాలి నుండి మడంపల్లి నుండి జ్యోతిరెడ్డి దేవుని అనుగ్రహాని కొరకు. హైదరాబాద్ నుండి జడ్డు సుధాకర్ రెడ్డి షౌర్ రెడ్డి దేవుని ఆశీర్వాదం కోసము. హైదరాబాద్ నుండి కడగం అందోణిరెడ్డి నక్షత్రం కుటుంబం ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ నుండి పొలిమెట్ల అరుణ ప్రకాష్ దేవుని అనుగ్రహంతో ప్రకాష్కి బ్రైట్ ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ నుండి అనిత కిరణ్ కుటుంబము వారు నడిపించినటువంటి దేవుని మహిమ గ్రూపులో 71 కుటుంబాలని దేవుడు అనుగ్రహింపబడాలని. బిడ్డలైన హృతిక్ రాజు సాగరికి మంచి ఉద్యోగము దేవుడు అనుగ్రహించి స్నేహ సాగరికి బ్రైట్ ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయ అడిగినారు. జోసఫ్ రవి కుమార్ రెడ్డి దేవాని అనుగ్రహాని కోసము. హైదరాబాద్ కే కరుణాకర్ రెడ్డి తాన్వీర్ దీప్తి వారి బిడ్డల దైవభక్తితో నడవడానికి. మరి ఆరోగ్యమైన నల్గొండ నుండి కుమారుడు అయినటువంటి తరుణ్కి యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. కర్నూలు నుండి ముమ్మడి సత్యనారాయణ సత్యప్రకాశమ్మ దేవుని అనుగ్రహం కోసం ప్రార్థన సహాయాన్ని అడిగి ఉన్నారు. గాలి జోసఫ్ జోన్ దేవుని యొక్క భయభక్తితో నడవడానికి. హైదరాబాద్ నుండి అనిత కుటుంబము ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ నుండి ఏరవా బాలరెడ్డి కుటుంబము దైవానుగ్రహాని కోసం. హైదరాబాద్ నుండి నిర్మల పట్టి సత్యనారాయణ నిర్మల కుటుంబము వారు చేసిన బిజినెస్ మంచిగా జరగటానికి. మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి బీరెడ్డి చిన్నపరెడ్డి వరంగల్ నుండి బ్రిజిత్త దేవుని వారి యొక్క ల్యాండ్ ప్రాబ్లం విడుదల పొంది ప్రకాష్ మంచి జీవిత సెటిల్మెంట్ కోసం ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ నుండి తిరుమల రెడ్డి చిన్నారెడ్డి విమల రాణి వారికి రావాల్సిన సాలరీ పెండింగ్ బిల్లు తొందర పొందటానికి క్లియర్ చేయడానికి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. కరీంనగర్ నుండి తుమ్మ ప్రణిత మరి కోర్టులోని ల్యాండ్ ప్రాబ్లం నుండి విడుదల పొంది ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి. వైశాండ్ సుప్రియ దైవభక్తితో దైవహితాన్ని తెలుసుకోవడానికి కృప కోసం ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ నుండి హేమలత చింతపుళ్ళ కార్తీకి మ్యారేజ్ కోసం. ఉదయ సూర్యకి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. నిజామాబాద్ నుండి పి శిలవయ్య పద్మావతి కుటుంబ ప్రార్థన పద్మలత కుటుంబ ప్రార్థన సహాయ అడిగినారు. కరీంనగర్ నుండి వెమ్ములపుడి నుండి జోస్పిన్ జోజిరెడ్డి కుటుంబం ప్రార్థన సహాయ అడిగినారు. విజయవాడ నుండి కడగం కార్తీక శిరీష దంపతులు దేవుని అనుగ్రహంతో దైవ కృపతో జీవించటానికి కృప కోసం ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ నుండి ఫాదర్ విజయ ప్రార్థన సహాయ అడిగినారు. శిల్ప ఉద్యోగాని కోసం మంచి మ్యాచింగ్ కోసం. వివేక్ ఉద్యోగము మ్యాచింగ్ కోసము. సునీల్ మంచి ఆరోగ్యము మంచి వర్క్ పొందటానికి లేదా మంచి ఆరోగ్యము మంచి ఉద్యోగాని కోసము. సునీల్ లేదా మంచి హౌస్ వారు దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ నుండి రామంతపూర్ నుండి బండ
వేళాంగణి మేరీ మంచి ఆరోగ్యాని కోసము, ఐ అందోణి మంచి ఉద్యోగాని కోసము, బండ ఫేద ఫాది మంచి ఆరోగ్యాని కోసము, లయోదన్ ఆగిఫ్న దేవుని యొక్క అనుగ్రహంతో నడవడానికి, కే ఉదయ కుమార్ అన్వేష మంచి ఆరోగ్యాని కోసము, అరుణ్ జోష్వాన్ దైవాన్ని అనుగ్రహాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి దిలీప్ రెడ్డి, దివ్య, ఫుమ్మంద్ మరియు ఫ్రావంది నికేష్ ప్రవళిగా దైవానుగ్రహంతో నింపబడటానికి, తాడేపల్లి నుండి మంజుల లత దైవానుగ్రహాని కోసం, హైదరాబాద్ నుండి అరుణ మేరీ ఫావియా మంచి ప్రసవాని కోసము, బ్రాహ్మణపల్లి నుండి చిన్నప్ప కావ్య కుమారి మరియు ఆత్మీయ ప్రిన్సీ మరియు అరుణ్ వారు చేసినటువంటి కొత్త కంపెనీ అయిన అరుణాల్డ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని దేవుడు నిండు అనుగ్రహించి కస్టమర్స్ అనేక విధాలుగా రావటానికి కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. కీర్తన 34:7. ప్రభువునకు భయపడు వారి చుట్టూను ఆయన తూద శిబిరము పండును, సకల ఆపత్తుల నుండి వారిని కాపాడును. అబ్బాదండ్రి యేసునామములో ఈ వాక్యమే ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ పవిత్ర సన్నిధిలో సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా అనంతపురం నుండి మేరియమ్మ మంచి ఆరోగ్యం కోసం, అనంతపురం నుండి మేరీ మాలది దైవానుగ్రహాని కోసం, ఆస్ట్రేలియా నుండి మేరీ అన్వేషరెడ్డి దైవానుగ్రహంతో నింపబడటానికి, ఆస్ట్రేలియా నుండి కడగం తేజారెడ్డి మంచి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. తాళేచెరువు నుండి తుమ్మ సుందరి మంచి ఆరోగ్యం కోసం, తాళేచెరువు నుండి సందీప్ రెడ్డి నవీన్ సంతాన భాగ్యాని కోసం మంచి ఆరోగ్యాని కోసం, మరియు తాళేచెరువు నుండి ఏరవ విజయకుమార్ చిన్నపారెడ్డి దైవానుగ్రహాని కొరకు, తాళేచెరువు నుండి దిలీప్ దివ్య ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, తాళేచెరువు నుండి వెన్న శ్యామల రాజశేఖర రెడ్డి రాయన్న దైవాన్ని భక్తితో నడవడానికి, తాళేచెరువు నుండి ఫింగరెడ్డి బాల అన్వేశ్వరెడ్డి సంతాన భాగ్యాని కోసం, తాళేచెరువు నుండి తుమ్మ సుందరి మంచి ఆరోగ్యాని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. నల్గొండ నుండి ఫెలిస్టీనా నిర్మల జయప్రకాష్ కుటుంబాని కోసము, రాహుల్కి టీ విఫా మరి ఈఏ కార్డు పొందటానికి, మరియు బాల ఉమేష్కి మంచి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి బాలత్రై మౌనిగా ఫర్వనాథ్ మనాఫ మనోజ్ వారికి దైవానుగ్రహం కోసము, నల్గొండ నుండి అదురి ఫుర్జన్ రెడ్డి దైవానుగ్రహాని కోసం, నల్గొండ నుండి సిస్టర్ అన్యామేరి ప్రదీప్ రెడ్డి వారికి మంచి మ్యాచింగ్ ఉద్యోగాని కోసము, నల్గొండ నుండి అభిషేక కీర్తన దంపతులు దేవుడు అనుగ్రహించాలని, నల్గొండ నుండి అందోని రెడ్డి నక్షత్రం కుటుంబాన్ని దేవుడు నిండా అనుగ్రహించాలని, నల్గొండ నుండి అరుణారెడ్డి వినయ్ కుమార్ హారిక మంచి ఆరోగ్యాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. బ్రాహ్మణపల్లి నుండి ప్రార్థన సహాయం అడిగినటువంటి షౌరులమ్మ ఆరోగ్యరెడ్డి కుటుంబాన్ని దేవుడు నిండా అనుగ్రహించాలని, బ్రాహ్మణపల్లి నుండి జోసఫ్ రెడ్డి మీద ఆరాధ్య వారిని దేవుడు అనుగ్రహించాలని, విజయవాడ నుండి ప్రభాకరరావు సింధు మంచి ఉద్యోగం మంచి కోసము, విజయవాడ నుండి వెల్లటూరు జ్యోతి టీచర్ అనిత రాజేష్ దేవి అనే అనుగ్రహాని కోసం, విజయవాడ నుండి వెల్లటూరు మీరే రమణ ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి, విజయవాడ నుండి వెల్లటూరు బేతు శ్రీకాంత్ నిర్మల జుఫికా రాయనాథం రిఘానాథం దేవుడు నిండు అనుగ్రహించాలని కోరుకుంటూ, మరియు భద్రాచలం నుండి చాలవండి శ్రీనివాస్ దీపిక ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, భద్రాచలం నుండి సత్యావతి జయరాం చెడు శక్తిని విడుదల పొందటానికి, భద్రాచలం నుండి వై జయసుధ మంచి దైవాన్ని అనుగ్రహాని కోసం, మరి ప్రార్థన సహాయం అడిగి ఉన్న వారందరూ దేవుడు నిండుగా అనుగ్రహించాలని కోరుకుంటూ, అబ్బా తండ్రి యేసు నామములో
ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. కీర్తన 34:7. ప్రభువునకు భయపడు వారి చుట్టూను ఆయన దూత శిబిరము పండును, సకల ఆపదల నుండి వారిని కాపాడును. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యమే ఆనంద శక్తితో ప్రార్థన సహాయ అడిగిన ప్రతి ఒక్కరిని ప్రభు సన్నిధిలో సమర్పిస్తూ మొరబెట్టుకొనిచున్నాము. మరి ముఖ్యంగా ఆస్ట్రేలియా నుండి ఉషా, అలానే కళ్యాణి, జోన్వి, యుగంధర్ రెడ్డి వారికి దైవానుగ్రహాని కోసం, మరి అమరావతి భారతి, రమారావు, కావ్యాంజలి, దీపిక వారికి మంచి చదువు కోసం, బచ్చిపల్లి గ్రామస్తులు పైరు పంటను పండించడానికి మంచి వాతావరణ కోసము, బొత్తు సముద్రం ఉండే చైతన్య తరుణరెడ్డి సంతాన భాగ్యాన్ని కోసం, బళ్ళారి ఉండే షేక్ మీరి ప్రవళికి మంచి బిజినెస్ జరగటానికి అన్ని విషయం మంచి ఉద్యోగాని కోసం, భద్రాచలం నుండి సంధ్య ఫర్నియా ఉద్యోగం మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయ అడిగినారు. వైశాఖ నుండి సిహెచ్ శ్రీదేవి, జయకుమార్ అనారోగ్యమైన విడుదల పొందటానికి, వైశాఖ నుండి పులమవర్ఫెర్టి జయన్ జ్ఞానప్రకాష్ సౌమ్యకి మంచి ఆరోగ్యాన్ని కోసము, మరి వరంగల్ నుండి దయాకర్ రెడ్డి, రాజదీప్తి బిడ్డలు దైవభక్తితో నడవడానికి, వరంగల్ నుండి అఖిల జోసఫ్ రెడ్డి, సంధ్యా దిలీప్ దేవానుగ్రహాని కోసం, వరంగల్ నుండి సింగారాయ్, బాఫాని, బాఫ్కా మేరీ దేవానుగ్రహాని కోసం, వరంగల్ నుండి రజీనా, ఇన్నారెడ్డి, నిఖిల్కి బ్రైట్ ఫ్యూచర్ కోసము ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ నుండి మరపల్లి కవిత, అజయ్కి ఉద్యోగము మంచి అలవాటు, మంచి దైవ అనుగ్రహం భయభక్తితో నడవడానికి, హైదరాబాద్ నుండి మేరీ, మార్తమ్మ, ఉదయ భాస్కర్, రవి తేజ, కీర్తి, ఎఫ్ మేరీ, నిగారికకి దైవానుగ్రహం బ్రైట్ ఫ్యూచర్ కోసము, రీతిమక దైవానుగ్రహాని కోసము, హైదరాబాద్ నుండి మౌనిగారెడ్డి, భవాని ఉద్యోగం మంచి ఆరోగ్యము, హైదరాబాద్ నుండి నవీన్, ఫరీదా మంచి అలవాటు ఉండటానికి దైవభక్తితో నడవడానికి, హైదరాబాద్ నుండి పవిత్ర, అజిత్ రెడ్డి అప్పబాని విడుదల ఉంది, మంచి బిజినెస్లో మంచి ఎరుగుదల రావటానికి, హైదరాబాద్ నుండి ప్రదీప్ కుమార్, శ్యామల బిడ్డలకి మంచి ఆరోగ్యంతో ఉండటానికి, హైదరాబాద్ నుండి ప్రవీణ్ కుమార్ మంచి ఉద్యోగము, హైదరాబాద్ నుండి ప్రియాంక మంచి ఉద్యోగము, హైదరాబాద్ నుండి పుష్పాంజలి దైవానుగ్రహంతో ఇంటిలో అందరూ శాంతి సమాధానంతో ఉండటానికి, హైదరాబాద్ నుండి పుష్పకుమారి, ఫైమన్ కోర్టుల కేసు తొందర ముగించి అప్పబాధలు విడుదల పొంది హౌస్లో అమ్మడిపోవటానికి, హైదరాబాద్ నుండి క్యూన్ స్టార్ దైవానుగ్రహాని కోసం, హైదరాబాద్ నుండి రాజా రెడ్డి, మరియా కొరేతి కుటుంబాల శాంతి సమాధానం కోసం, హైదరాబాద్ నుండి రాజేష్ కుమార్ చేసిన బిజినెస్ అనుదిన అభివృద్ధి పొందటానికి, హైదరాబాద్ నుండి రాణి పఫ్ఫల వంశీకి మంచి మ్యాచింగ్ కోసము, హైదరాబాద్ నుండి రత్నమేరి, రత్నకుమారి, ఫ్రీ కన్యా, శృతి బ్రైట్ ఫ్యూచర్ కోసం, హైదరాబాద్ నుండి రోజమ్మ మంచి ఆరోగ్యాని కోసము, హైదరాబాద్ నుండి రూబా, హాఫ్విగా ఐఐటి ఎక్స్ఎంలో ఉన్నత విజయం పొందటానికి, హైదరాబాద్ నుండి రోస్ మేరీ, ఫాంద్ ఆఫ్ దైవానుగ్రహాని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. నల్గొండ నుండి శ్యామల, ప్రీతి ఆరోగ్యము ప్రమోషన్లో వారికి స్టాఫ్ నర్స్ ఉద్యోగం పొందటానికి, మరి నల్గొండ నుండి స్టెల్లా మేరీ, ప్రశాంతి జ్యోతి వారికి ఉద్యోగాని కోసం, నల్గొండ నుండి సుధారాణి దైవానుగ్రహాని కోసము, నల్గొండ నుండి తుమ్మ ఇన్నఫమ్మ మంచి ఆరోగ్యాని కోసము, నల్గొండ నుండి తుమ్మ ప్రదీప్ రెడ్డి, ప్రియదం రెడ్డి యుఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము, నల్గొండ నుండి కడవండి తుమ్మ అన్నమేరి, ఏలియాఫ్ రెడ్డి వారికి మంచి ఆరోగ్యాని కోసము, హైదరాబాద్ విమల, కావ్య, నవీన్ దేవుడు అనుగ్రహించిన గర్భఫలాన్ని కాపాడటానికి, నల్గొండ నుండి ఏరవాళ్ళు ఊర్దు మేరీ దైవానుగ్రహాని కొరకు, నంద్యాల నుండి అరుణ, వినయ్ కుమార్కి మంచి మ్యాచింగ్, నెల్లూరు నుండి వల్ఫా దైవ సేవ చేయడానికి కృప కోసము, కోణం ఫీమేల్ నుండి రాల జాని, దుర్గా ప్రసాద్ కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని, కోణం ఫీమేల్ నుండి తాలేపూడి ప్రదీప్ కుమార్, రాళ శ్రీదేవి
దేవుని యొక్క హిత ప్రకారం కుటుంబ జీవితం నడిపించడానికి కోరుకుంటూ హత్వాయి నుండి విజయ ప్రణయ్ మిథిల్ దైవానుగ్రహాని కోసం, హత్వాయి నుండి అన్నమ్మ మంచి ఆరోగ్యాని కోసం, హత్వాయి నుండి ఇన్నఫమ్మ బిడ్డల దైవభక్తితో నడవడానికి, కడప నుండి కె నిర్మలమ్మ, జోజిరెడ్డి, పెండారెడ్డి, మేరీ, జయంతి, ఆది, ఆరాధ్య దైవానుగ్రహాని కోసము, మలేషియన్ సెబాస్టిన్ చేసిన బిఫిన్స్ దేవుడు అనుగ్రహించాలని కోరుకున్న ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి. పవిత్రాత్మని వారు చేసిన ప్రతి పనిలోనికి పంపించి వారిని దీవించండి. పరలోకమందున మా యొక్క దేవర ప్రసాదం చేత అందడిన మరేమ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకి యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముల మేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. కీర్తన 34:7 ప్రభువునకు భయపడు వారి చుట్టూను ఆయన తూద శిబిరము పన్నును, సకల ఆపదల నుండి వారిని కాపాడును. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ప్రభు సన్నిధిలో సమర్పిస్తూ ప్రార్థిస్తున్నాము. హైదరాబాద్ నుండి సుందర నగర్ ఏరవ శిలివమ్మ, రవీందర్ రెడ్డి విడుదల ఉంది. రాజేష్ రెడ్డికి ఉద్యోగాని కోసం, హైదరాబాద్ నుండి ఉడుమల మేరీ మాధవి, జోజరెడ్డి, చరణీయ వివేక్ రెడ్డి వారికి దేవానుగ్రహాని కోసం, హైదరాబాద్ విజయ, జోజరెడ్డి, ప్రణయ, నిషీల్, ఫ్రాన్సిస్ యూఎస్లో ఉద్యోగం, బ్రైట్ ఫ్యూచరు, హైదరాబాద్ విజయ, మేరీ, ప్రశాంత్ కుమార్, విహాన్, ఫ్రీకి దేవాని అనుగ్రహాని కోసము, హైదరాబాద్ విజయ, నిర్మల, జోనెఫ్ కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని, హైదరాబాద్ వై మేరీ కోర్టులోని కేసు తొందర పూర్తి చేయడానికి కోరుకుంటూ, యూకేలో ఆశీష్ రెడ్డి, పిఆర్ విశ్వ మంచి మ్యాచింగ్ కోసం, మరియు యూఎఫ్ఏలో ఏర్వ బాల స్వాగిత్ రెడ్డి ఎంఎఫ్ స్టడీలో ఉన్నత విజయం పొందడానికి, వైశాఖ నుండి పుష్ప, సునీల్ కుమార్కి మంచి ఉద్యోగము, వైశాఖ నుండి అందోని లోన్ క్లియరెన్స్ కోసము, చైతన్యకి మంచి ఉద్యోగము, వైశాఖ నుండి అందోని అవినాష్, బాతిమ వారికి దైవానుగ్రహంతో నింపబడటానికి, వైశాఖ కోన జీవన్, హరిదా జ్యోతి, మోహన్ వెంకటస్వామి వారికి బ్రైట్ ఫ్యూచర్ కోసం, వైశాఖ నుండి జోసఫ్ ప్రేమ్ కుమార్ మంచి ఉద్యోగము, వైశాఖ నుండి సంధ్యారాణి ననోజ్కి ఉద్యోగము, వైశాఖ నుండి దీప్తి అజయ్ కుమార్ మంచి ఆరోగ్యాని కోసము, వైశాఖ నుండి విమల్ రోయ్, అఖిల్ రోయ్ యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినాను. నిజామాబాద్ నుండి అరుణ, రాజ, కిరణ్, కాంచన ఉద్యోగాని కోసం, నిజామాబాద్ నుండి బెల్లంకొండ వాణి, రిత్విక్, ప్రపద విశ్వ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. ఒంగోళ నుండి రాజశేఖర్ ఉద్యోగము, మరియు ఒంగోళ నుండి ఇఫ్రాయేల్ మేరీ కుటుంబాన్ని దేవుడు నిండుగా అనుగ్రహించాలని, మరియు ఒంగోళ నుండి లంగడపాటి రమణయ్య దేవుని అనుగ్రహంతో నింపబడటానికి, పెరంగిపాలెం నుండి రంజిత్ కుమార్ యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసం, పెరంగిపురం నుండి అల్లన్ సుందరమ్మ, సతీష్ రెడ్డి చేసిన సాఫ్ట్వేర్ బిజినెస్ అని అనుదినం అభివృద్ధి పొందటానికి, హైదరాబాద్ వెల్డింగ్ చేసిన అందోని బిడ్డల దేవభక్తితో నడవడానికి, హైదరాబాద్ వై మేరీ భాస్కర్ రెడ్డి ప్రబలకి డెంటల్ ఫిట్ పొంది వారి ల్యాండ్ ప్రాబ్లం విడుదల పొందటానికి, హైదరాబాద్ ఏరవ ఆనందరెడ్డి బిజినెస్లు మంచిగా జరగటానికి, హైదరాబాద్ నుండి ఏరవ జ్యోతి నిర్మల దేవానుగ్రహాని కోసం, హైదరాబాద్ నుండి ఏరవ మాధవి బాల స్నేహారెడ్డి బక్కట దేవానుగ్రహాని కోసం, హైదరాబాద్ నుండి ఏరవ మర్రెడ్డి సునిత దేవానుగ్రహం కోసము, హైదరాబాద్ నుండి ఏరవ నిర్మల జ్యోతి గౌతమ రెడ్డి కుటుంబాన్ని దేవుడు నిండు అనుగ్రహించాలని, గన్నవరం నుండి గొట్టపాటి లక్ష్మి, కోటేశ్వరమ్మ, రమేష్ దైవానుగ్రహంతో నింపబడటానికి, హైదరాబాద్ నుండి గోప కుస్మా కుటుంబాన్ని దేవుడు నిండు అనుగ్రహించాలని కోరుకుంటూ, హైదరాబాద్ నుండి సౌమ్య, పవాని, వినేష్ రెడ్డి, చౌరెడ్డి వారికి మంచి అలవాటు ఉండటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు మహబూర్ నగర్ నుండి పి అన్నమ్మ దేవుని యొక్క అనుగ్రహంతో నింపబడటానికి, మడంపల్లి నుండి సిస్టర్ రూబీ మంచి ఆరోగ్యం కోసం, మడంపల్లి నుండి ప్రకాశమ్మ, సుందర్ రెడ్డి, కాంచన యూఎఫ్ఎల్ ఉద్యోగము, మరియు
ఫాదర్ని దేవుడు కిరణ్ ఫాదర్ దేవుడు నిండుగా అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయ అడిగినారు. నల్గొండ నుండి జడ్డు రాణి, అభిలాష రెడ్డి, బాల మరియా తనుజ, మరియా హద్విద దేవుడు అనుగ్రహంతో అనుగ్రహించాలని, నల్గొండ నుండి ఫెలినా అలోషిఫ్ కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని, నల్గొండ నుండి కుమారెడ్డి, రాయపరెడ్డి, పుష్ప, జయంతి వారికి కోరిలో దేవుడు అనుగ్రహించాలని, నల్గొండ నుండి ఆరోగ్యమేరి, సుప్రియ, శివరెడ్డి, జోన్ ఫుకీర్త్ బ్రై ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయ అడిగినారు. వరంగల్ నుండి జ్యోతి, ఇన్నారెడ్డి, దీప్తి, భారద్ వారిని దైవభక్తితో నడవడానికి, వరంగల్ నుండి లిల్లీ మేరీ, రుత్తిక్, పోలరెడ్డి, ఫేదారెడ్డి మంచి మ్యాచింగ్ కోసము, వరంగల్ నుండి మంచుల సునీల్ రెడ్డి అప్పు విడుదల పొందటానికి, వరంగల్ నుండి ప్రభాకర్ రెడ్డి, రోజా, అఖిల్ రెడ్డి, దివ్య వారికి బ్రైట్ ఫ్యూచర్ కోసం, వరంగల్ నుండి ఫరీదా సుందర్ మంచి అలవాటుతో దేవుని యొక్క భయభక్తి నడిచి పిల్లలు దైవ మార్గాన్ని నడవడానికి కోరుకుంటూ, వరంగల్ నుండి తుమ్మ బాలరెడ్డి మంచి ఆరోగ్యాన్ని కోసం, వరంగల్ నుండి తుమ్మ నిర్మల దినేష్ రెడ్డికి చదువు సమయం ఉన్నటువంటి భయం నుండి విడుదల పొందటానికి, వరంగల్ నుండి విజయ మోహన్ రెడ్డి బ్రైట్ ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయ అడిగినారు. అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదించేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. కీర్తన 34:7. ప్రభువునకు భయపడు వారి చుట్టూను ఆయన దూత శిబిరము పన్నును, సకల ఆపదల నుండి వారిని కాపాడును. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క అనంతమయ యోగ్యతని బట్టి ప్రార్థన సహాయ అడిగిన వారందరినీ ఈ పవిత్ర సన్నిధిలో, ప్రభు సన్నిధిలో సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా హైదరాబాద్ నుండి జ్యోతి, రవి బిడ్డలు నీట్ ఎగ్జామ్లు ఉన్నత విజయం పొందడానికి, హైదరాబాద్ నుండి కే ఆరోగ్యరెడ్డి, శోభారాణి, కే జోఫ్నకి బ్రైట్ ఫ్యూచర్ కోసం, హైదరాబాద్ నుండి కవిత, శ్రీనివాస్ రెడ్డి తరుణికి దేవుని యొక్క అనుగ్రహంతో మంచి ఉద్యోగము, మరియు సుచరిత ధీరజ్ H1 విశ్వ కోసము, మరియు హైదరాబాద్ నుండి కొమ్మారెడ్డి, రోజారెడ్డి, అఖిల్ రెడ్డికి ఉద్యోగాని కోసము, హైదరాబాద్ నుండి లూర్దు మేరీ ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందడానికి, హైదరాబాద్ నుండి లూర్దు రెడ్డి, జ్యోతి అప్పు విడుదల పొంది వారు నడిపించిన కోసం మంచిగా జరగటానికి, హైదరాబాద్ మార్గరేట్ మంచి ఆరోగ్యం కోసము, గుంటూరు నుండి పూతోట ప్రభాకర్, శోభారాణి ఆరతికి మంచి ఆరోగ్యం కోసము, గుంటూరు నుండి రాయపరెడ్డి లత దైవ అనుగ్రహంతో నింపబడి, ప్రణీల్ రెడ్డి, బిందు దంపతిని దేవుడు అనుగ్రహించాలని, సందీప్ రెడ్డి, శృతిని దేవుడు నిండు అనుగ్రహించాలని కోరుకుంటూ, గుంటూరు నుండి శారద దైవానుగ్రహంతో దేవభక్తిని నడవడానికి, గుంటూరు నుండి స్వరాజ్ ప్రసాద్, రూపేష్ నారాయణ దైవానుగ్రహంతో నింపబడటానికి, గుంటూరు నుండి వాసవి కుమారి కోటలోని కేసును తొందర ముగించడానికి, గుంటూరు నుండి లిల్లీ టీచర్ మంచి ఆరోగ్యం కోసము, గుంటూరు నుండి మార్నేని ప్రదీప్, రూబా ఆరది దేవుడు అనుగ్రహించే గర్భవాన్ని కాపాడుతూ మంచి ఉద్యోగంతో నడవడానికి పొందటానికి ప్రార్థన సహాయ అడిగినారు. గుంటూరు నుండి టి అన్నమ్మ, ఫౌడు లగారి, ఆని ట్రీఫా మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయ అడిగినారు. కర్నూలు నుండి నూతనపల్లి జయన్న, అన్నమ్మ కుటుంబం ప్రార్థన సహాయ అడిగినారు. కర్నూలు నుండి మిలిటరీ కాలనీలో ఉన్న మర్యాదాఫ్, సుశీలమ్మ, హరి, మురళి బ్రైట్ ఫ్యూచర్ కోసము, కర్నూలు నుండి నూతనపల్లి డి రాజు, సౌజన్య సంతాన భాగ్యాన్ని కోసం, సిస్టర్ ట్రీఫా దైవానుగ్రహంతో నింపబడటానికి, ప్రవీణ్, నందిని, జయశ్రీ దేవుని యొక్క అనుగ్రహంతో నింపబడటానికి, డోని నుండి శేఖర్ రెడ్డి, ఉషారాణి వారికి రావాల్సిన అమౌంట్ తొందర పొందటానికి, నాగర్ కర్నూలు నుండి బయ్యపాటి ఆరోగ్యమేరి మంచి ఆరోగ్యం కోసము, మరియు కరీంనగర్ నుండి అందోణి రెడ్డి మంచి ఆరోగ్యాన్ని కోసము, ప్రకాశం డిస్ట్రిక్ట్ నుండి మేరీ రాణి అనిధికి మంచి ఉద్యోగాని కోసము, రెండు చిందల నుండి కానుక మేరీ, భవానీ, మౌనిక సాహిత్య మరియు
మనాఫ వారికి ఉద్యోగాని కోసం, రెడ్డి చిందలి నుండి ఫెనిదా అఖిల్ రెడ్డికి ఉద్యోగాని కోసము, రామగుండం నుండి ఏరవ ఫోర్ణ టోనీ రెడ్డి, సాగిత్ రెడ్డి విదేశంలో వెళ్ళటానికి సిద్ధపడుతున్న పరీక్షల ఉన్నత విజయం పొందటానికి, మరియు రమంతపురం నుండి అలెన్ రాణి జూలియర్ రెడ్డి రమ్య ఫ్యామిలీ కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని, శంషాబాద్ నుండి తుమ్మ శిలివారెడ్డి నిర్మల సౌమ్య కరుణాకర్ దంపతులు అనుగ్రహించాలని, సంపత్ కుమార్కి మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. విజయవాడ నుండి కుక్కట్పల్లి సురేష్ బాబు మంచి ఉద్యోగాని కోసము, విజయవాడ నుండి ప్రభారాణి ఆరోగ్యమకి ఇంటర్న్షిప్లో ఉన్నది విజయం పొందడానికి, కానడ నుండి శేష్ బాబు చేసిన బిజినెస్ మంచిగా జరగటానికి, కానండి ప్రణతి అన్వేషుడి దేవుని అనుగ్రహంతో నింపబడటానికి, కానండి జోసఫ్ దివ్య సంతాన భాగ్యాని కోసం, శ్రీకాకుళం నుండి విమల కుమారి మంచి ఆరోగ్యాని కోసము ప్రార్థన సహాయడి ఉన్నారు. నల్గొండ నుండి చిన్నమ్మ ప్రబలికి గవర్నమెంట్ ఉద్యోగము, ప్రదీప్ పేద కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని, నల్గొండ నుండి కరుణశ్రీ నీట్ ఎగ్జామ్లు అనేది విజయం పొందడానికి, నల్గొండ నుండి మేరీ స్టెల్లా ప్రశాంతి శౌర్య సాగర్ వారికి ఉద్యోగాని కోసము, నల్గొండ నుండి మిథున్ ప్రియంగా దంపతులను దేవుడు అనుగ్రహించాలని, నల్గొండ ప్రద్యుమ్నరెడ్డి సింధు విశ్వ కోసము, నల్గొండ నుండి ప్రేమ్ సాగర్ మంచి ఉద్యోగాని కోసం, నల్గొండ నుండి పుట్టి శాంతమ్మ బిడ్డల దేవభక్తితో నడవడానికి, నల్గొండ నుండి సాగరిగా బ్రైట్ ఫ్యూచర్ కోసం, నల్గొండ నుండి సందీప్ కుమార్ కిడ్నీ రోగం నుండి విడుదల పొందడానికి, నల్గొండ నుండి చిలివమ్మ మంచి ఆరోగ్యం కోసం ప్రార్థన సహాయ అడిగినారు. వరంగల్ నుండి శోభారాణి సుందర్ రెడ్డి మంచి ఆరోగ్యం కోసం, వరంగల్ నుండి సింగరాయ్ విజయ మోహన్ రెడ్డి కుటుంబము దేవుని యొక్క ఆత్మతో కుటుంబాన్ని శాంతి సమాధానంతో ఉండటానికి, జంగమ నుండి ఆరోగ్యమ్మ కుమారుడికి మంచి బ్రైట్ ఫ్యూచర్ కోసం, అఖిల్కి మంచి మ్యాచింగ్ కోసం, అందోని రెడ్డి లోరుద రెడ్డి దేవ అనుగ్రహంతో నింపబడటానికి, అరుణ కోసం ఆరోగ్యుడి అనుదీప్ రెడ్డి అభిలాష్ రెడ్డి వారికి ఉద్యోగాని కోసము, భారతి సంజిత్ సంతాన భాగ్యాని కోసం, భవానీ గురువారెడ్డి అప్పుబద విడుదల పొందడానికి, దిలీప్ అన్వేశ్వరెడ్డి దైవ అనుగ్రహంతో నింపబడటానికి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరి హైదరాబాద్ నుండి అన్యమేరి వినయ్కి విశ్వ కోసము, హైదరాబాద్ నుండి అశోక్ రెడ్డి స్వప్న మంచి దైవ అనుగ్రహాని కోసం, హైదరాబాద్ నుండి బాలస్పందన ప్రదీప్ రెడ్డి విశ్వ కోసము, హైదరాబాద్ నుండి బ్రఫీత దైవ అనుగ్రహంతో నింపబడి చిన్నపరెడ్డి అప్పు బదులు అన్ని విధాలుగా చెడు తలముని విడుదల పొందటానికి, జ్ఞానప్రకాశకి మంచి మ్యాచింగ్ కోసము, హైదరాబాద్ నుండి ఫాతిమ దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ నుండి జి లూర్ద్ మేరీ అందోణ రెడ్డి పీటర్కి యూఎఫ్ఎల్ దేవాని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి, పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి, పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము, ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. కీర్తన 34:7. ప్రభువునకు భయపడు వారి చుట్టూను ఆయన దూత శిబిరము పండును, సకల ఆపత్తుల నుండి వారిని కాపాడును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమే ఆనంద శక్తితో ప్రార్థన సహాయ అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ప్రభు సన్నిధిలో సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా ఈదరుల నుండి సౌజన్య కుటుంబమైన శాంతి సమాధానము, ఎంజాలే నుండి అన్వేషు సుస్మిత దంపతుల దేవుడు అనుగ్రహించాలని, ఎంజాలే నుండి జోసఫ్ మేరీ విన్సెంట్ మంచి ఆరోగ్యం కోసము, జర్మనీ నుండి సింధు చందన్ రెడ్డి మంచి ఉద్యోగం పొంది, లయోన్ ఆయుష్ని దైవభక్తితో నడవడానికి, గాగిలపురం నుండి తిరుమల జ్యోతి ప్రశాంత్ రెడ్డి మరియు రిత్తిక్ 10వ తరగతిలో ఉన్నత విజయం పొందడానికి, గాగిలపూర్ నుండి పోతిరెడ్డి శ్రావణ్ జోసఫ్ షౌర్ రెడ్డికి పిఆర్ విశ్వ మంచి మ్యాచింగ్ కోసము, దుబాయ్ నుండి ఫేదా లూర్ద్ రూయిన్ ఈవెన్ దేవుని అనుగ్రహంతో నింపబడడానికి, దుబాయ్ నుండి జార్జ్ శ్రావణి మంచి ఉద్యోగాని కోసం,
ఈస్ట్ గోదావరి నుండి అమలాపురం నుండి ఉమ్మల లూర్దు సునీత వారికి మంచి ఆరోగ్యం ఫ్యూచర్ విజయ ప్రసాద్ ఉమా వారికి ఉద్యోగము మంచి చెడు తలంపుల నుండి విడుదల పొందటానికి ఈదరుండే బాలకోట మంచి ఆరోగ్యం కోసం ఈదరుండే గోల జ్యోతి కీర్తి థామస్ జోష్న తంబి బ్రైట్ ఫ్యూచర్ కోసం ఈదరుండే గొరముచ్చు వినోద్ దేవానుగ్రహంతో నింపబడటానికి సిఎఫ్ఏ కాంగ్రెషన్లో ఉన్నటువంటి అనారోగ్యంతో అమ్మగారులందరూ ప్రార్థన సహాయ అడిగినారు. మరియు ముఖ్యంగా సిస్టర్ ఫాతిమా, సిస్టర్ మరియా సుందరి, సిస్టర్ జ్యోతి మరియు సిస్టర్ విజయలక్ష్మి, సిస్టర్ విన్సెంటీనా, సిస్టర్ జ్యోతి వారి దేవుడు నిండుగా అనుగ్రహించి పూర్ణ ఆరోగ్యంతో ఉండటానికి దైవసేవ చేయడానికి కృప కోసము ఈ సిఎఫ్ఏ కాంగ్రెషన్ సుపీరియర్ జనరల్ అయినటువంటి సిస్టర్ వట్టి జవమాలమ్మ గారు వారి కౌన్సిలర్స్ కూడా ప్రార్థన సహాయ అడిగినారు. సిఎఫ్ఏ కాంగ్రెషన్ గుంటూరు ప్రొవిన్స్కి చెందినటువంటి ప్రొవిన్షియల్ సుపీరియర్ అయినటువంటి సిస్టర్ శౌరిలమ్మ గారు వారి యొక్క కౌన్సిలర్స్ కూడా కాంగ్రెస్ ప్రొవిన్స్లో ఉన్నటువంటి అమ్మగారులందరి కోసం ప్రార్థన సహాయ అడిగినారు. ఢిల్లీలో ఉన్నటువంటి జ్యోతి చేసిన బిజినెస్ మంచిగా జరగటానికి, తాళేచెరువులో ఉన్నటువంటి తుమ్మ మర్రెడ్డి ప్రణది ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, తాడేపల్లి నుండి పద్మావతి శ్యామల మేరీ మంచి ఆరోగ్యం కోసం, తాడేపల్లి నుండి ప్రమీల దైవానుగ్రహాని కోసము, తాళేచెరువు నుండి సుందరి ఇన్నారెడ్డి దైవానుగ్రహాని కోసము, తిమ్మాపూర్ తేజారెడ్డి రమ్య దైవానుగ్రహాని కోసం, తణుకు నుండి విశ్వరావు అరుణ్ మేరీ దైవానుగ్రహం విడలు మనవరుల అందరినీ దేవుడు అనుగ్రహించాలని, తణుకు నుండి శేషిబాబు నిర్మలదేవి దైవానుగ్రహాని కోసం, తణుకు నుండి ఇన్నమ్మ దైవానుగ్రహాని కోసం, తిరుపతి నుండి అనిత బిడల మంచి ఆరోగ్యం ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ మౌనిగా చౌదరి, కె పంచమి, స్వర్ణ బిందు తేజస్విని దేవుడు నిండా అనుగ్రహించాలని, హైదరాబాద్ నుండి ఏరవా శౌరెడ్డి నికారికి ఉద్యోగాని కోసము, చర్చల నుండి లలిత అప్పుబాను విడుదల పొందటానికి, కర్నూలు నుండి దెంతు అందోణమ్మ దైవానుగ్రహంతో నింపబడటానికి, కోటపల్లి నుండి శైలజ దైవానుగ్రహాని కోసము, వారు చేసిన పొలంలో ఎక్కువ పంటలు పండటానికి మంచి వాతావరణ దేవుడు అనుగ్రహించాలని, కరీంనగర్ ఖమ్మం నుండి రమాదేవి దైవానుగ్రహాని కోసం, ఖమ్మం నుండి పద్మ మంచి ఆరోగ్యాని కోసము, ఖమ్మం నుండి బాటగిరి నాగమణి ప్రసాదరావు విజయరోఫిని దైవానుగ్రహాని కోసం, ఖమ్మం నుండి భార్గవరెడ్డి శైలజ వారి మంచి ఆరోగ్యాని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ గొల్లమేరి దినేష్ రెడ్డి మంచి మ్యాచింగ్ కోసం, హైదరాబాద్ గొల్లమేరి పౌళీన దైవానుగ్రహాని కొరకు, హైదరాబాద్ నుండి గొరండెల విజయ నిర్మల ఉద్యోగాని కోసము, హైదరాబాద్ హృదయరాజు మంచి ఆరోగ్యాని కోసం, హైదరాబాద్ ఇన్నయ్య లోకేష్ తంబికి మా బ్రైట్ ఫ్యూచర్ కోసం, హైదరాబాద్ జయపూల్ రెడ్డి కుటుంబముడ దేవ పవిత్రాత్మతో నింపబడటానికి, హైదరాబాద్ జోస్ మేరీ మర్యాదాస్ రెడ్డి అఖిల్కి మంచి జీవితంలో సెటిల్మెంట్ మరి టీవీ దొరకటానికి, హైదరాబాద్ జ్యోతి సురేష్ దైవానుగ్రహంతో నింపబడటానికి, హైదరాబాద్ జ్యోతి జోసఫ్ రెడ్డి సునీల్ రెడ్డికి యూఎస్లో ఉద్యోగము, మనీష్ రెడ్డి దైవసేవ చేస్తున్న దేవుడు నిండుగా అనుగ్రహించాలని ఆత్మతో నింపబడటానికి, ఖమ్మం నుండి బాలరాజు సౌజన్య మనోజ్కి గవర్నమెంట్ ఉద్యోగాని కోసము, ఖమ్మం నుండి టిఆర్ బాలరెడ్డి శాంతి మంచి ఆరోగ్యం కోసం, ఖమ్మం నుండి తాడేపని ప్రకాష్ ఫాతిమా సింధు దైవానుగ్రహాని కోసం, కర్నూలు నుండి వి జనీద పి ఆనంద బాబు వి షార్మిల దైవానుగ్రహాని కోసం, కర్నూలు నుండి జయన్న చేసిన బిజినెస్ మంచిగా జరగటానికి, కర్నూలు నుండి మిలిటరీ కాలనీలోన సిస్టర్ సెంట్ బ్రిజిటియన్ గవర్నమెంట్లోని అధికారులందరూ ప్రార్థన సహాయ అడిగినారు. కర్నూలు నుండి నూతనపల్లి అందోని మార్తమ్మ బిడ్డల దైవ భక్తితో నడవడానికి, కర్నూలు నుండి జయన్న దయాకర్ అనిద వారిని దైవభక్తితో నడిపించడానికి కోరుకొండ ప్రార్థన సహాయ అడిగినారు. గాగలపురం నుండి తోమఫమ్మ చేసిన బిజినెస్ మంచిగా జరగటానికి, గాగలపురం నుండి లిల్లిమేరి కుమారుడుకు బ్రైట్ ఫ్యూచర్ కోసం, గాగలపురం నుండి వై అన్నమేరి దైవానుగ్రహంతో నింపబడటానికి,
గాగిలపురం నుండి ఫెలస్టీన్ అప్పబాను విడుదల పొంది దినేష్కి మంచి మ్యాచింగ్ కోసం, గుంటూరు నుండి మల్లవరపు అమల్రాజు రాహుల్ తేజకి పవిత్రాత్మతో మంచి ఉద్యోగం పొంది అనుగ్రహం బ్రైట్ ఫ్యూచర్ కోసము, గుంటూరు నుండి కాదరి జీసస్ దేవారెడ్డి యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసం, గుంటూరు నుండి లూర్దు మేరీ యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ కడగండి. వారిలో వారి సమస్యలోనికి పవిత్ర ఆత్మను పంపించండి. దేవర ప్రసాదం చేత నిన్న మరేమ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియలారా, ఈ ఆరాధనలో ఆన్లైన్లో కమెంట్స్ ద్వారా ప్రార్థన సహాయం అడిగినటువంటి వారందరినీ సమర్పిస్తాం. నా కృప ప్రాతకాల సూర్యుని వలె నీపై ప్రకాశించును, నీ గాయముల ద్వారా మానను, నీ పుణ్యము మీకు ముందుగా నడుచును, నా సాన్నిధ్యము మీ వినుండే వచ్చును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమే ఆనందమై యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం ఆన్లైన్ ద్వారా ప్రార్థన సహాయం అడిగిన బిడ్డలందరినీ మీ సన్నిధిలో సమర్పిస్తున్నాం. జులారి వేణి చెడు శక్తిని విడుదల పొంది, ఇప్పాల సుశీల మంచి ఆరోగ్యంతో ఉండటానికి, అందోని ప్రవీణ్, దివ్య, ఆగద బఫాని వారు దేవుని యొక్క అనుగ్రహంతో నింపబడటానికి, శైలంబండల శైలజ బ్రైట్ ఫ్యూచర్ కోసం, తుమ్మ పద్మ కుటుంబముల ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి, పొనుగుమాటి అజయ్ కుమార్ ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి, పెండియల జ్యోతి సంతాన భాగ్యాన్ని కోసం, ఉద్యోగము కోసము, జయశ్రీ బిడలకు ఉద్యోగ బ్రైట్ ఫ్యూచర్ కోసం, మేరీ విజయలక్ష్మి మంచి ఆరోగ్యం కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు దొండెడ్డి విజయ భాస్కర్ రెడ్డి, మరి ఎలిజబెత్ నోయర్ కుమారుడికి ఉద్యోగాని కోసము, జి మనోజ్ రెడ్డి రమ్య దేవుని అనుగ్రహంతో నింపబడటానికి, కేదు కుమార్ యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసం, జడ్డు జ్యోతి ఏర్వా షౌరెడ్డికి మంచి ఆరోగ్యాని కోసం, కే బెంచమిన్ ల్యాండ్ ప్రాబ్లం విడుదల పొందటానికి, కర్తి రామాలక్ష్మి ఆనందరావు మంచి ఆరోగ్యాని కోసము ప్రార్థన సహాయం అడిగిన, నాగలక్ష్మి సిహెచ్ వినయ్కి ఉద్యోగాని కోసం, గోవిందరావు కిడ్నీ రోగం నుండి విడుదల పొందటానికి, సింధు రాకేష్ కుమార్కి విడుదల పొందటానికి, సౌమ్య ప్రశాంత్ కుమార్కి మంచి మ్యాచింగ్ కోసము, స్ఫూర్తి మంచి మంచి మ్యాచింగ్ కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు సునీతారెడ్డి రిషిత్ రెడ్డికి బిడ్డలకు బ్రైట్ ఫ్యూచర్ కోసము, తిప్పారెడ్డి కళ్యాణి వి శ్రీకాంత్కి ఉద్యోగాని కోసము, తుమ్మ దివ్యారెడ్డి క్రాంతి జఫీకా జైఫిన్ వారిని దేవుడని నుండి అనుగ్రహించాలని, వరప్రకాశరావుని మంచి ఆరోగ్యాని కోసం, వై దిలీప్ ప్రశాంత్ ప్రతీక్ష యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు కాఫు విజయ మోహన్ కుటుంబాన్ని దేవుడాన్ని అనుగ్రహించాలని, వై లక్ష్మి మరియా భాను తరుణ్ కుమారు మంచి ఉద్యోగము మంచి కోసం, మల్లవరపు జోసఫ్ పప్పు విడుదల పొంది, మరియా కావ్య జోసఫ్ రెడ్డి సంతాన భాగ్యాని కోసం, మెట్టు ప్రదీప్ మంచి ఆరోగ్యము, మెట్టు ప్రియాంక ఉద్యోగము, ప్రవీణ్ ప్రశాంత్ మంచి మ్యాచింగ్, పాస్టర్ ఫాములు రాణి కుటుంబముల శాంతి సమాధానంతో ఉండి కుటుంబ జీవనం నడిపించని, మేరియమ్మ బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని పొందటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. హల్లెలూయా. 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 అబ్బా తండ్రి అబ్బా తండ్రి, యేసు నామములో యేసు నామములో మేము సమర్పించిన ఈ విజ్ఞాపములన్నిటినీ, ఉద్దేశములన్నిటినీ, కోరికలన్నిటినీ పవిత్రపరచండి. ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డలని ఆంధ్ర తెలంగాణ రాష్ట్రములో కాక
ప్రపంచమంతట తెలుగు మాట్లాడిన ప్రతి ఒక్క బిడ్డలని కూడా అనుగ్రహించి ఆశీర్వదించండి. హల్లెలూయా, హల్లెలూయా. 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 నిత్య సహాయ మాతా ప్రతిష్ఠా జపము. దైవ జనని పరిశుద్ధ కన్యామరియమ్మ మా తల్లి, మేము మా కుటుంబము మా సంఘమును మేము సమస్త లోకమును తల్లిగాను రాజ్ఞిగాను యేసు ప్రభు మరియు సకల మోక్షవాసుల సమక్షములో మేము ప్రకటించుచున్నాము. సాతాను వాని సకల క్రియలను ఆకర్షణలను మొదలు వేస్తామని మీకు మాట ఇచ్చుచున్నాము. మా జీవితములో ప్రతిక్షణము మా సిలువనెత్తుకొని యేసు ప్రభువును వెంబడించి ఇక మీదట ఆయనకు మరియంద నమ్మకస్థలముగా ఉండటకు మమ్మలను మా కుటుంబాలను సంపూర్ణముగా మా మరియా మీకు ప్రతిష్ఠించుచున్నాము. ఓ ప్రభువా, ఆ దైవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభు పవిత్రుడు 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 లోహమందా దాని మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలికిచుండరి. ఈ వాక్యం యొక్క అనంతమైన యోగ్యతను బట్టి మేము ప్రార్థిస్తున్నాము. మా దేశము పైన లోకమంతటి పైన మా కుటుంబాల పైన మా మనవలన్నిటిపై మీ కరుణను అనుగ్రహించండి. సాతాను వాని మాయాబురద ఉద్దేశముల నుండి మమ్మ కాపాడండి. మా ఆత్మ శరీరములను మా మనస్సులను మా సమస్తమును మీకు సమర్పించుచున్నాము. మాకున్న సమస్తముపై మీకు సంపూర్ణ అధికారమును ప్రకటించుచున్నాము. మా నిత్య రక్షణ విషయములో మాకు తోడై ఉండండి తల్లి. ఆమేన్, ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఇనుము మాకు నేటికి అనుగ్రహించండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ఆంధ్ర తెలుగాన ఓరీఫా ప్రపంచమంతటా తెలుగు మాట్లాడిన ప్రతి ఒక్క బిడ్డలని ఈ బలి ఆరాధనలను సమర్పించి దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ప్రభు మీతో నారో స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. అక్కడే తెలుగు దేశంలో సేవ చేసినట్టున్న బిషప్ తండ్రి, గురువులను, అమ్మగారులను, ఉపదేశగారులందరూ అక్కడ చదువుకున్న బ్రదర్స్ అందరిని అనుగ్రహించమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. డిసెంబర్ 8, 6 జరగబోచిన వడకాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఇప్పటి వరకు నడిపించినందుకు వందనాలు తెలియచేస్తూ మనలో ఉన్నటువంటి కోరికలన్నిటినీ కుటుంబాన్ని సమర్పించి ఈ ఆరాధనలో ఆశీర్వాద సమయంలో ప్రభు మమ్మల్ని కాపాడమని, మమ్మల్ని ఆశీర్వదించి ఆత్మతో నింపమని ప్రార్థిస్తా. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదము సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు
ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని రోజా పువ్వా, రోజా పువ్వా, దేవుని రోజా